నమస్కారం. వెల్కమ్ టు అకిసార్ సోషల్ క్లాసెస్. సో ఈరోజు మనం మాట్లాడేది 10th క్లాస్. సో 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గర వచ్చినాయి. మనకు రిమైనింగ్ ఓన్లీ 5 days ఉన్నాయి. మరి ఈ 5 daysలో మనం ఏం చేయాలి స్పెషల్గా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈరోజు మనకు 10th క్లాస్ 5 days ఉన్నాయి. దాంట్లో మనకు ఒక్కొక్క డేని సెషన్ వైజ్గా డివైడ్ చేద్దాం. అయితే ఈ 5 daysలో మనం ఏవి కొత్తవి చదవద్దు, ఓకేనా? అయితే ఏం చేయాలి మరి? మనం అలాగనే ఫస్ట్ లెసన్ నుంచి చదువుకుంటూ పోవద్దు. దీని ఏమవ్వాలి, మనం రివర్స్ రావాలి. ఎట్లా అంటే లాస్ట్ లెసన్ నుంచి ఫస్ట్కి రావాలి మనం. దాంట్లో ఎట్లా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 12, 11, 10 ఇట్లా హిందీలో అంటారు కదా ఉల్టీ గింతి అన్నట్టు. అంటే ఏమిటి, మనం రివర్స్ రావాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్ అలాంటివి మనం చదివే ఉంటాం. అటు పార్ట్ బిలో అటు చూస్తే మనకు హిస్టరీలో కూడా ఏమన్నా వరల్డ్ వార్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం చాలాసార్లు చదివే ఉంటాం. అందుకే మనం ఏం చేయాలి, రివర్స్ రావాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఉంది కదా, అటు నుంచి మనం రిటర్న్ చేయాలి. అయితే దీంట్లో కూడా మనం చూసుకుంటే ఒక్కొక్క సెషన్ని మనం డివైడ్ చేసుకోవాలి. దీనిలో చూస్తే ఫస్ట్ ఒక 1 సెషన్ ఇండియన్ మ్యాపే, ఓకేనా? ఇంకో సెషన్ ఏం చేయాలి, వరల్డ్ మ్యాప్ చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, 2 మార్క్స్కి ఒకసారి, ఇంకేమిటి 4 మార్క్స్. ఇంకా దీంట్లో చూస్తే మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అని చెప్పినాం. మనకు కొన్ని పై చార్ట్స్ కానీ టేబుల్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటారు. వాటికి ఒక సెషన్ కేటాయించాలి సపరేట్గా. అంటే ఒక సెషన్లో మొత్తం అవే చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇండియా మ్యాప్ చేస్తున్నాం అనుకోండి, ఇండియా మ్యాప్లో ఒక సెషన్ మొత్తం ఇండియా మ్యాపే చేసుకోవాలి, ఓకేనా? అవి ఏమిటి, రిలీఫ్ ఫీచర్స్ నుంచి మెయిన్గా అడిగే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి ఇండియా మ్యాప్లో. సో ఇంకా వరల్డ్ మ్యాప్ చూసుకుంటే ఏవైతే మనకు లెసన్లలో కంట్రీస్ టచ్ అయినాయో వాటి నుంచి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం చూసుకుంటే యుఎన్ఏ నుంచి యుఎన్ఏ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యుఎన్ఓ హెడ్ క్వార్టర్, లేదంటే మనకు ఏమంటారు ఇంటర్నేషనల్ కోర్టు, WHO హెడ్ క్వార్టర్, ఇలాంటివి అడుగుతుంటాడు. అందుకే మనం ఫోకస్ చేయాలి. లేకపోతే క్యాపిటల్ ఆఫ్ అమెరికా ఇలా అడుగుతుంటాడు. ఇట్లా సెషన్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ పోతే మనకు బెటర్ అనుకో. చాలా అంటే ఎక్కువ టైం సేవ్ చేసుకొని ఎక్కువ మార్కులు గెయిన్ చేసే ఉన్నది. ఇంకోసారి ఏమైంది, మీకు అలసిపోయిండు, బోర్ వస్తుంది మీకు చదివి, అప్పుడు ఏం చేయాలంటే మీరు పార్ట్ బి పైన ఫోకస్ చేయండి. పార్ట్ బి పైన బేసిక్గా మనకు పార్ట్ బి మీద మంచి గ్రిప్ రావాలంటే మనకు లెసన్ మీద మనకు గ్రిప్ ఉండాలి, ఓకేనా? లెసన్ మీద గ్రిప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పార్ట్ బి అనేది చాలా ఈజీ, ఓకేనా? ఏముండదు, మీరు అధైర్యపడకండి, టెన్షన్ తీసుకోకండి. ఇంకేమంటే సోషల్ కదా 5 days బోరింగ్ అని అనుకోకండి. ఎందుకంటే మీకు స్కోరింగ్ పెంచేది సోషల్లే, ఓకేనా? సోషల్లో చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, 12 మార్క్స్ మ్యాప్లో వస్తున్నాయి, ఓకే? ఇంకా ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి టేబుల్స్ ఇవి వస్తున్నాయి. ఇంకేమైనా రీడింగ్ అండ్ ఇంటర్ప్రెట్లో మనకు తెలుసు ప్యారల్ వస్తున్నాయి. ఇవన్నీ మనకు స్కోర్ చేసేటి, వేరే ఏ సబ్జెక్ట్లో ఇలాంటి అవకాశం ఉండదు. ఎవరైతే 550, 560 చేద్దాం రావాలనుకుంటున్నారు వాళ్ళంతా ఫోకస్ మీరు చేయాల్సింది సోషల్ మీదనే, ఓకేనా? ఇంకా పార్ట్ బి అనేది ఎట్టు పరిస్థితిలో మిస్ చేయకండి. పార్ట్ బి కూడా చాలా మనకు స్కోర్లో, అది పార్ట్ బి అనేది అన్ని సబ్జెక్టులలో ఇంపార్టెంటే, బట్ మనకు ఎక్కువ స్కోరింగ్ కావాలంటే సోషల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సోషల్ మీద మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.